గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సందడి వాతావరణం మధ్య జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఈ ప్రాంత ఆడబిడ్డలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకృతిని పూజిస్తూ రంగురంగుల పూలతో జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణలో అత్యంత ముఖ్యమైనదని పండుగ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. దసరా పండుగ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ గర్వంగా గౌరవంగా సంబరంగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. మన సాంప్రదాయాలకు పెద్ద ఎత్తున చేసుకునే పండుగ ఈరోజు క్యాంప్ ఆఫీస్లో సతీమణి మనాలితో పాటు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, రామగుండంలో కార్పొరేషన్లో మండలంలో నియోజకవర్గంలో వేసిన ప్రత్యేక నా కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెలు ఈరోజు ఇక్కడ బతుకమ్మ, మా బతుకమ్మలు, మా మహాలక్ష్మి ఇక్కడ బతుకమ్మ ఆడుతూ ఆ దేవత గౌరమ్మను కొనియాడుతూ మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆ గౌరమ్మను కొనియాడుతూ ఆడుతూ పాడుతూ మరి వారు కోరుకుంటారు. మనస్ఫూర్తిగా ఆ జగన్మాత, కాళీమాత, అమ్మవారిని కోరుతారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, భూవైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మినిస్టర్లు, ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచడానికి శక్తినివ్వాలని చెప్పి కోరుతూ, అలాగే టీసీసీబీఈఏ కరీంనగర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు చెందిన కేడీసీసీ బ్యాంక్ మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా గోదావరికని బ్రాంచ్ మేనేజర్ సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసిపోయి ఉండే బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ సంస్కృతిలోని బతుకమ్మ ఉత్సవాలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు.
బంతి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా ఒక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగరావే. కార్యక్రమంలో టీసీసీ బీఈఏ కరీంనగర్ యూనిట్ జాయింట్ సెక్రటరీ మాచిడి శ్రీనివాస్, హరిరామ్ నాయక్, దిలీప్ కుమార్, మంతని బ్యాంకు మేనేజర్ ఉదయశ్రీ తదితరులతో పాటు పెద్దపల్లి జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.